మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ కూడా ప్రభు పేట అందరికీ వందనాలండి. మరి చాలామంది సేవకులు తమకున్నటువంటి హోదాని బట్టి, తమకున్నటువంటి సంఘములను బట్టి, తమకున్నటువంటి విశ్వాసులను బట్టి వారి పేరు చివర బిరుదులు మారుతూ ఉంటాయండి. ఏమని మారుతూ ఉంటాయంటే కొంతమంది రెవరెండ్లను, కొంతమంది బిషప్లను ఈ విధంగా తమ పేరు ముందు బిరుదులు మార్చుకుంటూ ఉంటారు. పిల్లరా, రీసెంట్గా చనిపోయినటువంటి ప్రకాష్ గంటల గారు, అతను ఎంతో గొప్ప సేవ చేశాడు. ఎన్నో దేశ విదేశాల్లో ఆయన గొప్పగా వాడబడ్డాడు. అంతే మాత్రం కాకుండా వెరిటాస్ అనేటటువంటి ఒక గొప్ప బైబిల్ కాలేజీని కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. అంత గొప్ప సేవ చేసినటువంటి ప్రకాష్ గారు ఆయన పేరు చివర రెవరెండ్ కానీ, బిషప్ కానీ ఇవేమి ఆయన బిరుదులు పెట్టుకోలేదు. కేవలం ఒక ప్రొఫెసర్గా మాత్రమే ఆయన పిలువబడ్డాడు తప్ప ఈ రెవరెండ్ గానో బిషప్ గానో పిలవబడలేదు. అంతే మాత్రం కాకుండా ఎంతో గొప్పగా సేవ చేసినటువంటి ఏసన్న గారు కానీ, ఇంకా భక్సింగ్ గారు కానీ వీరందరూ కూడా సహోదరులని పిలువబడ్డారు. చూడండి, ఏసన్న గారు ఎంతో గొప్ప సేవ చేసి దేశ విదేశాల్లో గొప్పగా వాడబడి అనేక ఆత్మలను ప్రభు వైపుకు త్రిప్పినటువంటి గొప్ప దైవజనుడు ఏసన్న గారు. కానీ అతని పేరు చివర బ్రదర్ ఏసన్న అని మాత్రమే ఉందండి. ఏ బిరుదు గారు అతను తీసుకోలేదు. అంతే మాత్రం కాకుండా భక్సింగ్ గారిని కూడా ఆ దైవజనుడు చూస్తే ఆయన కూడా గొప్పగా వాడబడ్డాడు. దేవుని చేతులు బలంగా వాడబడ్డాడు. ఎన్నో వేల సంఘాలు స్థాపించాడు. ఎన్నో ఆత్మలు రక్షించి మోకాళ్ళ ప్రార్థన వీరుడు అని చెప్పి ఆయన బిరుదు పొందుకున్నటువంటి గొప్ప దైవజనుడు భక్సింగ్ గారు. కానీ అతని పేరు చివర ఏ రెవరెండ్ కానీ, ఏ బిషప్ కానీ ఏవి కూడా బిరుదులు యాడ్ చేసుకోలేదండి. బ్రదర్ భక్సింగ్ గారు అని మాత్రమే పిలువబడ్డాడు చనిపోయేంత వరకు కూడా. వీరికి ఈ సేవకులకు ఎంత అనుభవం ఉన్నా, ఎన్ని సంఘాలున్నా, ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా కానీ వారు బ్రదర్గానే, సహోదరులుగానే వారు పిలువబడ్డారు. దేవుని వాక్యం కూడా ప్రభు తన శిష్యులకి ఏ తెలియజేశాడంటే, మత్తయి సువార్త 23:8 ప్రభు తన శిష్యులకి ఏం తెలియజేశాడంటే, మీరు బోధకులని పిలవబడవద్దు, మీ బోధకుడు ఒకడే, వీరందరూ సహోదరులు అని చెప్పి పిల్లరా ప్రభు వారి శిష్యులకు తెలియజేశాడండి. అంతే మాత్రం కాకుండా భక్తుడైనటువంటి యోహాను, ప్రకటన గ్రంథాన్ని రాసినటువంటి భక్తుడైనటువంటి యోహాను కూడా అతడు ప్రకటన గ్రంథం 9వ మీ సహోదరుడునైనా అని అంటాడండి. మీ సహోదరుడునైనా యోహాను అని ఆయన పిలుచుకుంటూ ఉంటాడండి. అంత గొప్ప దైవజనుడు దర్శన రీతిగా ప్రకటన గ్రంథాన్ని దేవుని యొద్ద నుండి దర్శన రీతిగా పొందుకొని 7 సంఘాలకి రాసినటువంటి యోహాను గారు, ప్రభువును రొమ్మను ఆనుకున్నటువంటి యోహాను గారు మీ సహోదరుడునైనా అని ఆయన మాట్లాడుతున్నాడు, సంబోధిస్తూ ఉన్నాడు. ఇలారా, ఈ లోకంలో చాలా మంది సేవకులు, ఇలా బిషపులు కానీ, రెవరెండ్లు కానీ వారు పిలువబడుతున్నారు. కాదండి, మీ సహోదరులు అని చెప్పి వీరందరూ పిలువబడ్డారండి. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం సహోదరులం.